హాయ్ వ్యూయర్స్. కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పార్టీ సక్సెస్‌ఫుల్లా అంటే కాదు. వాళ్ళు అందులో అందరూ ఆల్మోస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళు ఏదైతే తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేవాళ్ళుంటారో, దానికి సంబంధించిన పార్టీగా మారుతోంది. హిందువుల్ని మెయిన్‌గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే, మొన్న 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారంపై నోరు మెదపని ఎవ్వరూ గూడా లెఫ్టిస్ట్‌లు గాని, లెఫ్టిస్ట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు గాని, మన కాక్రోచ్ ప్రకాష్ రాజ్ గారు గాని, ఎవరైనా గాని అంటే ప్రకాష్ రాజ్ గారిని ఎందుకన్నానంటే ఆయన కూడా కాక్రోచ్ మీటింగ్‌కెళ్తున్నాను అన్నట్టుగా ఒక ట్వీట్ ఎసారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. సో, ఎవరైతే ఉన్నారో ఈ లెఫ్టిస్ట్ గవర్నమెంటు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో హిందూ ధర్మాన్ని, హైందత్వాన్ని, సనాతన ధర్మాన్ని అణచివేయాలని చూస్తారో, ఎవరైతే ఇది లేకుండా చేయాలని చూస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ చేరి ఒక పార్టీ కింద ఏర్పడి, మన సనాతన ధర్మాన్ని, మన హిందూ తత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఈ లెఫ్టిస్ట్‌లు గూడా వాళ్ళతో పాటు చేరి, ఎంత చేరినా, ఎంతమందొచ్చినా గూడా ఒక మీటింగ్ ఢిల్లీలో పెట్టారు. అది ఫ్లాప్ అయింది. తర్వాత నిన్నొచ్చి బెంగుళూరులో పెట్టారు. ఇది గూడా ఫ్లాప్ మీటింగ్ అయిపోయింది. సో, వాళ్ళు దేనికి గూడా వాళ్ళేదో పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు గానీ, హిందూ ధర్మం జోలికొస్తే ఊరుకునేదైతే ఉండదు. వాళ్ళు ఎన్ని చేసినా గూడా మన ధర్మాన్ని గాని, మన ఆచారాలను గాని వాళ్ళు తప్పుడు దారిలో పట్టి లేదంటే బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా వాళ్ళు చేసే ప్రచారాలు గాని, ఏవన్నా గాని మన దేశంలో మనకంటూ ఉన్న ఒక పార్టీ మన ప్రజలు ఇక్కడ వాళ్ళు బీజేపీ పార్టీ కూడా కులాల్ని, మతాల్ని చూసి ప్రజల్ని వాళ్ళ అభివృద్ధి చూడట్ల. ఎవరైనా గూడా, ఎలాంటి వాళ్ళైనా గూడా దేశ ప్రజలు మన ఇండియన్స్, ఇండియాకి సంబంధించిన వాళ్ళు భారతీయులు అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. అది ఏ కులమైనా, ఏ మతమైనా గూడా. సో, అలాంటి ఒక గవర్నమెంట్ అందుకే 15 ఏళ్లుగా ఆల్మోస్ట్ 3 సార్లు, 3 తడవలుగా కూడా బీజేపీ గెలిచింది. మోదీ సర్కారొచ్చింది. సో, అలాంటి బీజేపీ గవర్నమెంట్‌ని తక్కువ చేసి మాట్లాడడం. సో, ఇలాంటి పనులు చేస్తూ అంటే వీళ్ళు కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకొని, జనతా పార్టీ అంటే ప్రజలందరూ వచ్చి మెచ్చే పార్టీ అవ్వాలి తప్ప, పేరుకు పెట్టుకుంటే జనతా పార్టీ అయిపోదు. జనతా పార్టీ అనేది ప్రజల నుంచి భారతీయంగా, లోపల నుంచి ఇండియన్ ఐ మీన్ భారతి అనే విధంగా రావాలి తప్ప, పెట్టేసుకొని కాక్రోచ్‌లేంటి బొద్దింకలు చెప్పుతో గట్టిగా తొక్కితే చచ్చిపోయే బొద్దింకలు పెట్టుకొని మళ్ళీ జనతా పార్టీని పెట్టి, సిగ్గు లేదు మీకు? ఇలాంటి పార్టీలు పెట్టుకొని జనాల్ని ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి మీటింగ్‌లు పెట్టి ఎవరిని ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి ధర్మాన్ని మీరు తొక్కేద్దాం అనుకుంటున్నారు? ఆలోచించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. హిందువుల ధర్మం జోలికి గానీ, హైందవుల జోలికి గానీ వస్తే ఊరుకునేది, ఉపేక్షించేది ఉండదు. అది ఎవరైనా సరే.